హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఎట్టకేలకు మహిళలకైతే ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చడానికి తేదీ అయితే విడుదల చేశారు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా చేయూత పింఛన్లు ఇస్తాము. ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,016 రూపాయలు కాకుండా వృద్ధులకు 4,000 రూపాయలు, ఇక వికలాంగులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 4,016 రూపాయలు కాకుండా 6,000 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ రెండు హామీలను నెరవేర్చడానికి డేట్ అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఇక మొన్న 13వ తారీఖున మనకు ఎన్నికలు అయితే జరిగాయి. ఇక ఎన్నికలు ముగిసినా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోనే ఉంది. ఎందుకంటే జూన్ 4వ తారీఖు వరకు కూడా మనకు ఫలితాలు వెల్లడి కావడానికి సమయం ఉంది. కాబట్టి మనకు జూన్ 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. ఇక జూన్ 5వ తారీఖు నుంచి కూడా ఈ పథకాలు అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు జమ కావాలంటే ప్రతి మహిళ కూడా వెంటనే ఇలా చేయాలి. అంతేకాకుండా మనకు వృద్ధులు చేయూత పింఛన్లు జమ కావాలంటే వారందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలి. అలాగే కొంతమందికి పెన్షన్లు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్న, దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత మీరు హెల్ప్ అనేది చేయొచ్చు. ఇక అన్నవాళ్ళు, అక్కవాళ్ళు కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యి వారికి తోచినంత సహాయం అయితే చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు అందించండి అన్న. దయచేసి ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు, వృధాగా ఎంతో డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. దయచేసి మాలాంటి వాళ్ళ కోసం కూడా మీరు కొద్దిగా హెల్ప్ అయితే చేయండి. ఈ విధంగా నేను ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. మీకు తోచినంత హెల్ప్ చేయండి. మాలాంటి వాళ్ళకు మీరు హెల్ప్ చేసినట్లయితే మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. దయచేసి మాలాంటి వికలాంగులకైతే ఏదైనా సరే మీకు తోచినంత క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి హెల్ప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారు. ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చిందనమాట. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 నుంచి 59 సంవత్సరాల లోపు అన్ని కులాల వారికి, కులాల ఇదేం లేదండి, అన్ని కులాల వారికి అందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని అయితే చేర్చారు. 6 గ్యారెంటీల్లో మెయిన్ గ్యారెంటీ ఇదనమాట. ఇక ఈ గ్యారెంటీని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ గ్యారెంటీని అమలు చేయాల్సి ఉన్న కూడా ఈ పథకాన్ని, కానీ మనకి ఎక్కడ అంటే మనకు ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల మనకు ఈ 2,500 రూపాయల పథకాన్ని అయితే అమలు చేయలేకపోయింది. ఇక ఎట్టకేలకు మనకు ఎన్నికల కోడ్ అనేది జూన్ 4వ తారీఖున ముగుస్తుంది. కాబట్టి మరొక 10 రోజుల్లో ఇక జూన్ 4న ఎన్నికల కోడ్ అనేది అయిపోతే జూన్ 5వ తారీఖు నుంచి కూడా మనకు అధికారులు అయితే సర్వేకి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో, ఎవరైతే ఈ ప్రజాపాలనలో ఈ చేయూత అంటే మనకు ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ 2,500 రూపాయల పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ ఇళ్లకు కూడా అధికారులు అయితే వస్తారు. ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ కార్యకర్తలే వస్తారు. ఒక్కొక్కరు 50 ఇళ్ళకైతే కేటాయిస్తారు. ఒక్కొక్కరు 50 అప్లికేషన్లు తీసుకుని రావడం జరుగుతుంది. ఇక ఎవరైతే మనకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో భాగంగా 6 రోజుల పాటు కూడా దరఖాస్తులు స్వీకరించారు. ఇక ఈ 6 రోజుల పాటు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరి ఇళ్లకు కూడా మనకు అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చి వారు వివరాలు అనేవి అడగడం జరుగుతుంది. వారు అధికారులు వివరాలకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇవి కనుక ఇచ్చి మీరు వారు వచ్చినప్పుడు ఈ సర్వేలో కనుక మీరు పాల్గొంటే తప్పకుండా మీకు అందరికీ కూడా మనకు
ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి ఇది చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు తప్పకుండా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. దీన్ని NPCI లింక్ అంటారు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అనమాట. అంటే ప్రభుత్వం నుంచి DBT ద్వారా వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా మనకి ఈ విధంగా లింక్ అనేది చేసుకుంటేనే మీకు నేరుగా ఖాతాల్లోకి జమ అవుతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ NPCI లింక్ అనేది చేయించుకోవాలని చెప్తూ ఉన్నారు. అలాగే తప్పకుండా EKYC కూడా పూర్తి చేసుకోవాలి. అలాగే 10 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డు తీసుకుని అటువంటి వారందరూ కూడా జూన్ 14వ తారీఖు వరకు, అంటే వచ్చే నెల 14వ తారీఖు వరకు కూడా మీకు ఉచితంగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మహాలక్ష్మి గ్యారెంటీలోని ఈ 2,500 రూపాయలని అయితే జూన్ 5, 6వ తారీఖుల నుంచి కూడా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. సర్వేకి వచ్చి ఆ సర్వేలో మీరు కనుక పాల్గొంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకుని కొత్తవారు కానీ గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్న వారు కానీ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకు చాలామంది వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఈ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. వారికి వేరే ఆదాయం ఏముండదు. ఎందుకంటే వారు దవాఖానకు వెళ్ళడానికి కానీ మందులు తీసుకోవడానికి కానీ ప్రతి నెల కూడా వారికి ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి ఒకరి మీద ఆధారపడకుండా కొంతమంది తల్లిదండ్రులను పిల్లలు వదిలేస్తుంటారు. అటువంటి వారికి ఈ పెన్షన్ డబ్బులే ఆధారం అనమాట. ఇక వికలాంగులు అయితే మాలాంటి వారు వారి పనిలో వారు చేసుకోలేరు. కాబట్టి ఈ పెన్షన్ డబ్బులు వస్తే ఎవరో ఒకరు ఆ డబ్బులు తీసుకుని వారి పనులు అయితే చేయిస్తారు. కాబట్టి ఈ పెన్షన్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ చేయూత పింఛన్లకైతే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే ఆసరా పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు, కొత్త పింఛన్లు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు వృద్ధులకైతే 2,016 రూపాయలు, ఇక వికలాంగులకైతే 4,016 రూపాయలు అయితే వస్తున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఈ ఆసరా పింఛన్ల పేరు అనేది తీసేసి చేయూత పింఛన్లు అయితే చేస్తారు. ఈ చేయూత పింఛన్ల కింద ఆసరా పింఛన్లకు ఏ విధంగా గుర్తింపు కార్డులు ఇచ్చారో అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇస్తారు. ఇక వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలకు వీరందరికీ కూడా ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చారు. ఇక జూన్ 5వ తారీఖు నుంచి అంటే జూన్ నెలలో ఖచ్చితంగా ఈ చేయూత పింఛన్లు, కొత్త చేయూత పింఛన్లు కొంతమంది కొత్తగా పెన్షన్ మంజూరైన వారికి, అలాగే గతంలో పాత ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వారికి తప్పకుండా ఈ పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక మరొక 10 రోజుల్లో అయితే ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ అనేది స్కాన్ చేసి మీరు తోచినంత అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా తోచినంత హెల్ప్ అనేది చేయొచ్చు. దయచేసి మీ సహాయాన్ని అయితే మర్చిపోము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి QR కోడ్ స్కాన్ చేసి.